పటాకలో టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో కళ్ళు తిరుగుతాయి? ఆధార్ కార్డ్ లో మన ఫోటో ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి. వామ్మో, నా ఫోటో చూస్తే ఆధార్ కార్డ్ చేసేటోడే కళ్ళు తిరిగి పడిపోయిండు. పళ్ళు తోముకోకుండా ఫోటోలు దిగుతాం మరి నువ్వు. నెక్స్ట్, శ్రీముఖి అక్కతో సాల్సా డాన్స్ చేసినప్పుడు. నీకు సాల్సా డాన్స్ వస్తుందా? లైట్ వస్తుంది. లైట్ గానా? ఎట్లా వస్తుందో చూపి. నీకు వస్తా లేదా నేను టెస్ట్ చేస్తా. బాగా వస్తుందంటే శ్రీముఖి నీతో సాల్సా డాన్స్ చేస్తా. రెడీ రెడీ మ్యూజిక్. చాలా సూపర్ గా డాన్స్ చేసావు. నాకు సీక్రెట్ అర్థమైందబ్బా. దానికి రీజన్ ఏంటంటే వీడిలో ఉన్న బ్యాటరీ ఫుల్ ఛార్జ్. ఆ బ్యాటరీ ఎవరో కాదు, వీళ్ళున్నంత సేపు నీతోనే ఓటమి దగ్గర రాదురా. వెళ్ళు. నెక్స్ట్, మై సెల్ఫ్ జి శ్రావణి. చెప్పు చెప్పు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎందుకే తింటలేవు? నీ మీద బెంగతో. బొంగ ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? ఫాస్టింగ్ ఉంటే కళ్ళు తిరుగుతాయి. ఊకపో. సరే సరే గాని ఒక్కసారి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే రెడీ యాక్షన్. అది మేల్ డైలాగ్ కదా, నేను చెప్పాను. నువ్వు ఫీమేల్ కదా, అందులో మేల్ ఉంది కదా, చెప్పు. చెప్పు నా యాక్షన్. కనిపించని కనిపించని అదే పురుష అబ్బా కనిపించని. అయ్యా నెక్స్ట్, శ్రీముఖి లాంటి భారీ సైజ్ ని రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు బిల్ చూసి కళ్ళు తిరుగుతాయి. కూసో. నెక్స్ట్, ఆగు నాన్న, ఏమైంది వీళ్ళకి? ఆ ఆన్సర్ విని నవ్వుతున్నాను అనుకో, నీకు పగిలిపోతుంది, మామూలుగా కాదు. ఏ చెప్పా? నథింగ్ నథింగ్, అంతేనా? ఓకే చెప్పు నాన్న. నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎత్తుకొని తిప్పినప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఆడు చచ్చిపోతాడు, ఫస్ట్ నడుమున వస్తుంది, దాని తర్వాత నేను దింపేస్తాడు, ఆడు పోయి ఐసీయూలో కోమలం అనుకుంటాడు. నెక్స్ట్, నేను ఇట్లా తిరిగితే నా కళ్ళు కూడా నాతో తిరుగుతాయి. ఆడు ఎక్స్ప్రెషన్ చూసినావా? నేను ఇంత మంచి ఛాన్స్ చెప్తే పాట ఎందుకు వేసారు? అరే అరే ఓ నాన్న, కళ్ళు ఒక దగ్గర పెట్టి నువ్వు తిరగడం ట్రై చేయి ఒకసారి. ఏడబెట్టినారు అవి కూడా తిరిగిన ఇట్లా అని. నెక్స్ట్, హాయ్ శ్రీముఖి. హాయ్ రవి. దానా అట్లా నడుచుకుంటారా ఇట్లా అని ఆన్సర్ చెప్పుకుంటా. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కళ్ళు తిరుగుతాయి. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే శ్రీముఖి, రవి ప్లేస్ లో నేను వచ్చేసా. ఈ రోజు మన ఇద్దరమే యాంకరింగ్. మీరిద్దరిని చూస్తే మా అందరికి కళ్ళు తిరుగుతాయి. తిరగండి రా, నిల్చోండి. జాగ్రత్త, స్టేజ్ ఊడిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, వీడు మళ్ళీ వచ్చిండే. చిల్లర లేవు, పైకి వెళ్ళరపో.
చిల్లరకే వాల్యూ ఉంది వాళ్ళ. శ్రీముఖి ఇక్కడ ఉంది కదా, లాస్ట్ ఇయర్ అక్కడ ఉంది, తీసుకెళ్తారా? అందుకే నువ్వు నెక్స్ట్. బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయినప్పుడు ఎందుకురా? అట్లనే కూర్చుంటాం కదా నీళ్ళు వచ్చే వరకు. నేను స్నానం అనుకుంటున్నా, నువ్వు వేరేది అంటున్నావు, నాకు ఇప్పుడు అర్థం. ఫస్ట్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది? నా వంట బాగుంటది కదా, తిన్నప్పుడు వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి, ఇంత బాగా వేసిందని. తిన్నాక ఊడిపోతాయి అంతేగా. ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది శైలజ. అతిలొక్క సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి బుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. రచ్చ రవి యాంకర్ రవి ఏం చేశారంటే ఒక రోజు ఇద్దరు పక్క పక్కన క్లాస్ లో కూర్చున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. రచ్చ రవి చెప్పాడు, అరే ఏంట్రా నువ్వు నాలాగిస్తున్నావు అంటే టీచర్ వచ్చింది, ఎందుకు మీరు ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే, చూడండి టీచర్ నేనేమో పేపర్ అంతా ఖాళీగా ఇస్తున్నాడు, వీడు కూడా సేమ్ నాలాగానే ఇస్తున్నాడు. అదేంట్రా వాడిస్తే నీ ప్రాబ్లం ఏంటి, మరి మీరు కరెక్షన్ చేస్తాక ఇద్దరు కాపీ కొట్టారని చెప్తే ఎవరిది బాధ్యత? అయితే రచ్చరవి వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఒక రోజు సున్నాలు వేసే వాడిని తీసుకురమ్మని చెప్పాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. అయితే రచ్చరవి ఓకే డాడీ అని చెప్పి వెళ్ళి వచ్చేటప్పుడు, రండి సార్ ఇది మా ఇల్లే, దీనికే వేయాలి సున్నం. ఏంట్రా ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? నాకు సున్నాలేసే డాడీ ఇతడే. తర్వాత ఒక రోజు రచ్చ రవి పాపం యాంకర్ రవి ఒక ఊరికి వెళ్తాడు. యాంకర్ రవి అడిగాడు, అరే రచ్చ అక్కడ కనబడేది సూర్యుడా చంద్రుడా, నాకు అర్థం కావట్లేదురా, నువ్వు చెప్పు. అరే నువ్వేం మాట్లాడుతున్నావురా, అసలే నేను ఊరికి కొత్త, నాకెలా తెలుసుందా ఆయన సూర్యుడా చంద్రుడా అని. రచ్చ రవి ఒక రోజు ఏం చేశాడంటే కొత్త షర్ట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు. మా సుధాకర్ పెద్దనాన్న ఏమన్నాడు, అరే రచ్చ సెట్ సూపర్ ఉందా, ఎవరు కుట్టిరా, మీ ఆవిడ కుట్టిందా? కరెక్ట్ కనిపెట్టావు. ఎలా కనిపెట్టావు? అదేరా బటన్స్ కి బదులు ఉక్స్ వేసుకున్నావురా. అయితే రచ్చరవి ఒక రోజు పరిగెట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ దాక్కున్నాడు. అరే ఎందుకు ఇక్కడ వచ్చి దాక్కున్నావు? అదేం లేదండి మా ఆవిడ మీద ఒక రాయి ఇసురు నాకు చచ్చిపోతుందని, కానీ సావలేదు, అందుకే వచ్చి ఇక్కడ దాచుకున్నా. అరే ఏం తాకలేదు కదా, ఇక్కడ దాచుకున్నావు? మరి అదే నన్ను ఇప్పుడు వచ్చి కొడుతుందేమో అని ఇక్కడ దాచుకున్నానయ్యా. అదేంటి ఆ జోక్ వీళ్ళిద్దరికీ అర్థమైందా? ఆ సోఫాలో కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందేమో. నేను కూడా అక్కడ మీ ఇద్దరితో కూర్చుంటా. నాకు ఎవరెవరికన్నా జోక్ అర్థం కావాలంటే వచ్చేయండి. అయితే ఒక రోజు కోతిని చూస్తూ రచ్చరవి, అరే కోతి పటాసు ఇంత కామెడీ ఉంటుంది. చెప్పక్క. అయితే పక్కింటో వాడిని చూస్తే, అరే శ్రీముఖి చూసావా, వాడిని ఎప్పుడు చిన్న కోతి లాగానే అనిపిస్తాడు. మా నలుగురు వీళ్ళందరూ ఎర్రగడ్డకి తీసుకెళ్ళి. అవునరా నువ్వు చెప్పింది కరెక్ట్, నిన్ను చూసినప్పుడు కూడా సేమ్ కోతి లాగానే కనబడతావు. ఎంత నవ్విస్తావో అబ్బా. ఒక రోజు ఏం చేశాడు, ఆవుకి కళ్ళద్దాలు పెట్టాడు, పచ్చ పెట్టిండు, ఇగో ఈ కలర్ కళ్ళద్దాలు పెట్టిండు ఆవు. రచ్చరవి నీకెందుకు పెట్టిండు? నాకు పెట్టలే, ఆవుకి పెట్టిండు అని చెప్తున్నా. ఎందుకు ఆవుకి కళ్ళద్దాలు అంటే గడ్డి మొత్తం ఎండిపోయింది, పచ్చ కనబడాలని పెట్టినా. హలో రమ్య, అయితే రే తమ్ముడిని వీళ్ళు, తమ్ముడు ఇట్రా తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్తా, తీసుకెళ్ళి. ఒక రోజు చెప్తున్నాడు రవి, చిన్నప్పుడు నాకు ఎట్లా అయిందంటే రా, నేను 20 అంతస్తుల ముందు నుంచి కింద పడ్డరా. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, అప్పుడు ఏం కాలేదారా నీకు? ఏమో రా నాకు అప్పుడు ఏం గుర్తులేదు. అరే వీళ్ళ తమ్ముడు రా.
మ్యారేజ్ నుంచి జోక్స్ చెప్తే ఇట్లా నవ్వుతారు. నెక్స్ట్ నువ్వే పోతావేమో, జాగ్రత్త. ఒకరోజు రచ్చరవి చచ్చిపోయాడు. అయితే వాళ్ళ వైఫ్ అయితే అయ్యో ఎట్లా చచ్చిపోయిండో ఏమో అస్సలు అర్థమైతే వాళ్ళు ఏమేమో చెప్తున్నారు అని చెప్తుంది. యాంకర్ అవి వెళ్ళి అయ్యో పాపం ఎట్లా చచ్చిపోయిండు ఆయన అని అడిగిండు. అంటే ఏం లేదు, బోట్ సముద్రం మధ్యలోకి పోయింది, అక్కడ పోయినాక ఆయన టెక్నికల్ ప్రాబ్లం వస్తే నేను ఉండగా నేను చేస్తా అని అన్నాడు. అప్పుడు ఈయన కూడా దిగి అన్ననే పోయిండు. ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో వెనక్కి తిరిగి చూస్తుంటాము? పార్కుల్లో రొమాన్స్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి ఎవరైనా వస్తారా లేదు చూసి. ఒకవేళ మీ డాడీ ఉంటే వెనుక, డాడీ రండి రొమాన్స్ చేద్దాం అంటాడు. నెక్స్ట్ శ్రీముఖి మేకప్ వేసుకుందా లేదా అని తిరిగి చూస్తాను. నీకు బతుకు మీద జీవితం మీద విరక్తి కల్పిస్తే ఇట్రా ఒకసారి నాడు. నీది కూడా నా పరిస్థితి అవుతుందా? పాపం పసిపిల్లని భయపెట్టావు కదనే. ఒక అమ్మాయిని కూడా నేను అర్పించగలుగుతున్నాను చూడు. నెక్స్ట్ గుళ్ళో ప్రసాదం దొంగతనం చేసినప్పుడు ఎవరైనా చూస్తున్నారా అని వెనక్కి తిరిగి చూస్తూ. దొంగతనం ఎందుకు? గుడిలో ప్రసాదం ఫ్రీగా ఇస్తారే. ఇంతే ఇస్తారు కదా, నీలాంటి వాళ్ళకి తీసుకురావాలంటే ఇంతే కదా కావాల్సింది. ఐ హేట్ యు, బాయ్. ఐ లవ్ యూ టూ. నెక్స్ట్ రోడ్డు మీద టాయిలెట్ వస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా లేడీస్ వెళ్తుంటే నన్ను చూస్తున్నారా లేదా అని చూస్తాను. ఎప్పుడైనా చూసిరా ఎవరైనా భయపడా? నెక్స్ట్ హాయ్, నా పేరు స్వాతి. ఎగ్జామ్ హాల్ లో ఆన్సర్స్ కోసం వెనక్కి తిరిగి చూస్తుంటాం. స్వాతి, నీకు తెలుసా రచ్చరవి వాళ్ళ వైఫ్ పేరు స్వాతి అని? ఓ, రచ్చరవి ఇక్కడ లేడు కాబట్టి రచ్చరవి లాంటి కమెడియన్ కోసం నువ్వు ఒక పాట పాడాలంటే ఎలాంటి పాట పాడతావు? ఏమన్నావు వామ్మో, నాను అయ్యో, కన్నులతో మాట్లాడే భాషే. ఒక్కసారి ఇప్పుడు కళ్ళు మూసుకొని రచ్చరవిని ఊహించుకో. ఈ పాటకి వాడికి సింక్ చేయి ఒకసారి. అదే కదా రచ్చరవి ఊహించుకుంటే ఇంత మంచి పాట వస్తుందా అని అనుకుంటా. ఎందుకు ఇలా నా కర్మ కాలిపో. సూపర్. నెక్స్ట్ వైన్ షాప్ లో మందు అంటుంటే వెనకకి వెళ్ళి మా అయ్య ఇట్లా చూస్తాడేమో అని వెనక తిరిగి చూస్తాం. మీ అయ్యా వైన్ షాప్ చుట్టే తిరుగుతారా ఇప్పుడు? ఏ బ్రాండ్ ఇది? కేఫ్. అంటే తాగుతున్నట్టు తెలుసా నీకు? తెలియాలా? మరి మీ ఇంట్లో తెలియదు ఇది చూస్తే? చూడాలా? ఏం కాదు. ఎక్కడ ఉంటారు మీరు? చెర్లపల్లి. జైల్లో ఉంటారా? జైలు పక్కన ఉంటాం. మీ డాడీ పోలీసా? డ్రైవర్. రే డాడీ కష్టపడి డ్రైవర్ పని చేసి సంపాదించి ఇంట్లో తీసుకొచ్చి పెడితే నువ్వు అదే డబ్బులు తీసుకుపోయి మందు షాప్ లో పెట్టి మందు కొనుక్కొని అది కూడా టీవీలో చూస్తే చూడని పీక్తే పీకని అని మాట్లాడితే ఎట్లా చెప్పు? అంటే కొంతమంది తాగుతారు, తెలియనీయకుండా తాగుతారు చాలా మంది. ఏమైందన్నా కూర్చున్నానా? నేను ఎప్పుడైనా రోడ్ మీద వాక్ చేస్తూ వెళ్తుంటే వెనక ఎవరైనా గాలి ఎక్కువ వచ్చింది నాకు ఎగురుతావు కదా. నేను ఎగిరిపోను, కానీ ఎవరైనా విజిల్ వేస్తే మాత్రం నేను బ్యాక్ సైడ్ చూస్తాను బాగా. ఇదేం అలవాటమ్మా నీకు? అది ఎవరైనా విజిల్ వేస్తే రోడ్ మీద వాక్ చేస్తే చూస్తారు కదా. ఇయ్యకపోతే బాధపడేదానిలో ఉన్నావు. సరే పైకి రా. నువ్వు నడుస్తుంటావు, రవి విజిల్ వేస్తాడు, అప్పుడు తిరిగి చూడాలి. దా నా వెనక ఎందుకో చూస్తూ విజిల్ వేస్తున్నావు? నీ పక్కన మీ మమ్మీ కూడా బాగుంది, దానికే మీకే వేస్తున్నారు విజిల్, నాకు కాదంట. మమ్మీని పట్టుకొని మీకే వేస్తున్నాడు విజిల్ ఏంటి? కాలేజ్ కి పంపనంటే రోడ్ల పొంటి తిరుగుతున్నావు సిగ్గు లేకుండా. కాదు మమ్మీ, నేను కాలేజ్ కి వెళ్తున్నాను కానీ నా వెనక విజిల్ వేస్తున్నారు. ఇంతకు ముందు నా కూతురు అమ్మడి పడతావరా? ఇంత అందమైన అమ్మని పట్టుకొని కూతురు అమ్మడి పడతావా? అంటే ఎక్కడెక్కడో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే టైంలో ఇన్విజిలేటర్ స్లిప్స్ ఇచ్చేటప్పుడు ఇన్విజిలేటర్ చూస్తుండా లేదా అని ఇన్విజిలేటర్ ని చూస్తాం వెనకాల. వెరీ గుడ్ ఆన్సర్, రైట్. అరే రాజు, గట్టి ముద్దపప్పు తిరిగాను వదిలినప్పుడు వాడు చూసిందా లేదా అని చూస్తా. వాడే వదులుతాడు, వాడే చూస్తాడు. సద్దాం
అన్న పల్లెటూరులో చెంబు పట్టుకుని చెరువు కట్టుకుని కూర్చున్నప్పుడు ఎవడన్నా వస్తాను ఎంత ఇజ్జత్ పోతుంది అని చూస్తాడు. ఎవడన్నా వస్తాడు ఇద్దరు పోతా కానీ ఎవడన్నా వచ్చి 4 నీళ్ళు తీసుకుంటాడా లేదా అని చూస్తాడు. సూపర్. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో బాగా దిష్టి తాకిందే అని అనిపిస్తుంది. పబ్లిక్ లో లుంగి జారిపోయినప్పుడు. అంటే ఈ లుంగి కూడా దిష్టి పెట్టేట్టున్నారా? లుంగి కాదు, నెక్స్ట్ ఫంక్షన్ హాల్లో పోయి బగ్గ తిన్నాక ఇంట్లోకి వచ్చి కడుపును వస్తుంటే ఏమో ఒడు చూసిండ్రా ఇంతగానం దిష్టి పెట్టిండ్రా అనుకుంటాం. కడుపును వస్తుంటేనా లేకపోతే తొర్ర అవుతుంటేనా? ఎవరైనా కర్రాబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెల్లగున్నా అని పొగరు కదా నీకు? నీకు చెప్తున్నా తెల్లగున్నారని పొగరు చూపెట్టారు అనుకో, నీకు చెప్తున్నా రే తెల్లగుంటే రే కలర్ ఇట్లా ఎండలో పోతే పోద్ది. మనసు తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటాము, మనసు కూడా తెల్లగానే ఉంటది. మనసు తెల్లగా ఉంటది, ఎర్రగా ఉంటది, రక్తం ఉంటది లోపల. ఎవరైనా కర్రాబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు తెల్లారంగానే జ్వరం వస్తది. అప్పుడు నేను అనుకుంటాను దిష్టి తగిలినట్టు. వాడు పోయే కాలం దగ్గర వచ్చిందా నీకు ప్రపోజ్ చేసిండు? నెక్స్ట్. బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్బాయిలందరూ నా సైడ్ చూస్తే అప్పుడు దిష్టి తగిలింది అనుకుంటాను. నెక్స్ట్. अगर शादी में गए तो बहुत आइटम्स रहते ना वहाँ पे. आइटम गर्ल मस्त रहते हैं. खाने के आइटम उमेद खान नहीं, खाने के चीज रहते ना. बटर बहुत फैट. नो चीज. खाने के सामान, हमारे सामान. खाने के डिशेस. डिश टीवी, सन टीवी डायरेक्ट. तो पूरा खाएंगे सोचते हम लोग. अभी 500 लोगों का तुम अकेले कैसे खाते रहे? क्या भैया, क्या भैया? ये औरत है, औरत. देखो लंबे बाल. मैं औरत नहीं, मैं श्रीमुखी हूँ. बोलो. ఐటమ్స్ తినడానికి ట్రై చేస్తాం కదా, అది తింటూ ఉంటుంటే అది ప్లేట్ స్లిప్ అయిపోతుంది కదా. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయి. ప్లేట్ స్లిప్ కాగానే మనకు నజర్ తగిలిందని మనం ఫీల్ అవుతాం. ఓహో, ప్లేట్ కింద పడిపోయినా లేకపోతే బట్టల మీద మరకలు అంటుకున్నా దిష్టి తాకింద్రో. నెక్స్ట్. ట్రెడిషనల్ గా రెడీ అయి వెళ్తున్నప్పుడు కుక్కలు మన వెంట పడ్డప్పుడు మనకు దిష్టి తాకిందని అనిపిస్తుంది. నువ్వు తల దూకోలేదు కాదు, బట్టలను చూసి అప్పుడు ఆ కుక్కలు దిష్టి పెడతాయి. రాజు బోలో. బాగా చదివి ఎగ్జామ్ ఫెయిల్ అయినా అనుకో, నీ తల్లి ఎవడో దిష్టి పెట్టినట్టు రా భయ్, ఒకటే ఫెయిల్ అయిపోయినా అనిపిస్తుంది. సంజయ్ గాడు ఇంకోడు. సద్దాం అన్నా రవేనా, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందన్నా. ఏంటంటే జుట్టు రాలిందనుకో ఎవడో దిష్టి పెట్టినట్టు. అది నువ్వే అనుకోని నేను గుండు గీక్తా. వచ్చేస్తున్నాడు మా సద్దాం హుసేన్ ఫ్రమ్ రచ్చగాళ్ళు. అన్నా ఈరోజు నా కంటెంట్ ఏందో తెలుసా? నువ్వేనా? నువ్వంటే నా గుండెకాయనా? గుండెకాయ వేరేది కాదు. ఇక మన రవేణ గురించి చెప్పాలంటే ఆయన చిన్నప్పుడు స్కూల్ టైంకి పోవాలి. ఇక సార్ లేపిండు రవేణని లేపి, ఏయ్ అశోక చక్రవర్తి చెరువులు దోయించి చెట్లు నాటాడు, ఎందుకురా? నేను చెప్తా సార్ అన్నాడు. చెప్పరా సార్. ఇక చెరువులు ఎందుకు దోయించినంటే ఇక పోరీలు తానం చేయనికి, ఇక చెట్లు ఎందుకంటే ఇక పోరగాళ్ళు ఎక్కి దున్నికి సార్. రే నువ్వు ఈ జన్మకు మారవరా సార్? మీరు దేవుడు సార్, మీరు ఈ జన్మకే మారని తిడుతున్నారు సార్. మా నాన్న నువ్వు ఏ జన్మకు మారవని తిడుతున్నారు సార్. రే నన్ను చూసి నేర్చుకోండి రా, నాలా కష్టపడి పైకి రండి సార్. స్కూల్ నుండి బయటికి వెళ్ళాడు. స్కూల్ బయట ఒక బావి ఉంటుంది, బావిల కింద పడ్డాడు, అడుస్తున్నాడు. రే రే రవి బావిలో కూడా కాపర్రా కాపర్రా కాపర్రా. ఏం చెప్పినావు నువ్వు క్లాస్ లో? కష్టపడి పైకి రావాలని చెప్పలే, దా వస్తావు. ఇక రవీణకు స్కూల్లో మార్కులు సరిగా రావట్లే, ఇంట్లో తెలిసిపోయింది. ఇంకా వాళ్ళ ఊరు సర్పంచ్ దగ్గర పనిలో పెట్టిండు. ఇంకా సర్పంచ్ 4 రోజులు వేరే ఊరికి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు. అయ్యగారు ఇప్పుడైనా అయ్యగారు రాకడా? ఇప్పుడే వస్తుండ్రా, ఊర్లో అశుభాలయం జరగలేగా అయ్యగారు. ఇక అశుభాలయం జరగలేదు కానీ అయ్యగారు ఇక మన పిల్లి లేదా? మన పిల్లి ఏమయ్యారు కదా, ఇక చచ్చిపోయింది అయ్యగారు. అరే గింతుండే కదా ముద్దుగా అయితే చచ్చిపోయింది అది. అంటే అయ్యగారు ఇగో మన కుక్క లేదా జిమ్మి, గది గొలుసులు తెంపుకొని పిల్లిని చంపింది అయ్యగారు. మొన్ననే కదా బర్రె గొలుసు చేసిన దానికి ఎట్లా చంపిందిరా? అంటే అయ్యగారు ఇక మన కార్లు పెట్టుకునే షెడ్ లేదా, గది అంటుకున్నప్పుడు భయపడి తెంపుకున్నది. మన కార్లు పెట్టి షెడ్ ఎట్లా అంటుకున్నదిరా? అంటే అయ్యగారు ఇక మన ఇల్లు లేదా, మన బిల్డింగ్, గది కాలుకుండా వచ్చి కార్ల షెడ్ అంటుకున్నది. అబ్బో ఎట్లా కలిపిందిరా?
అంటే అయ్యగారు ఇక మన పడదల దగ్గర దీపం పెట్టినాం కదా ఇక పడదలు గాలి ఇల్లు కాలిపోయింది ఇక పడదల దగ్గర దీపం వేరే పెట్టమన్నారు మిమ్మల్ని. అంటే అయ్యగారు మొన్న మీ అత్తగారు గుండెకి చచ్చిపోయారు కదా అయ్యగారు, అందుకు పెట్టినాం. అంటే అయ్యగారు ఇక మీ భార్య లేదా మన కార్ డ్రైవర్తో లేచిపోయింది కదా అయ్యగారు, గదిని గుండెకి చచ్చిపోయింది. ఆయన కూడా చచ్చిపోయింది. ఇక ఆయన 500 నోటు తీసుకుని ఇంకా హైదరాబాద్ సినిమాకి వచ్చిండు. ఇదేంటి అమ్మ గిన్ని పోస్టర్లు ఉన్నాయి, ఏ సినిమా ఆడుతుందో అర్థమైతలేదు కదా. అది 5 స్టార్ హాల్ మొత్తం ఒక థియేటర్ 5 సినిమాలు ఆడతాయా? జర చదువు రాదు కానీ ఈ సినిమా పేరు చెప్పరా. అదే ఈ సినిమా పేరా సంకలు కొక్కుందాంరా. ఏంట్రా సంకలు కొక్కేటిది? ప్రేమించుకున్నావరా చూసినావా? చూసినా. కలిసిందావరా చూసినావా? చూసినా. గట్లే సంకలు కొక్కుందాంరా. అరే అబ్బా ఎక్క మీ ఎర్రగా మెడతాను పోస్టర్. ఇదేంది గా సినిమా పేరా? ఏ షికిత. ఏంది షికితావా? ఏంది షికితావా? నేనేమడిగినరా? సినిమా పేరు ఏంటంటే షికిత గికిత అంటావరా? అరే గది సినిమా పేరు బా యాక గమ్మత్తున్నదే. గి 4ది అబ్బా ఇక పచ్చగా మెడతాను పోస్టర్. ఇదేంది లోపల అండర్వేర్ వేసుకున్నావా? వేసుకున్నా. గదే సినిమా పేరు. ఏమంత గమ్మత్తున్నదే. సరే కానీ అబ్బా గిదేంది ఏదో సినిమా ఏందే? పాపే ఒక పరుపు. పాపే ఒక పరుపా? ఇదే మంచి పని తిరిగిపోతా సినిమాకి. రవీణ సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో కూర్చున్నాడు. ఒక పాట అత్తలేదు, ఒక ఫైటింగ్ అత్తలేదు, అంత పాడేరేంది శ్రీముఖి లేక తెల్లగా. కాసేపటికి సినిమాలో రేప్ సీన్ జరుగుతుంది. అగో పొర మీద పడద్దు, ఓ నీట్లో మనవాడు ఆ పొర మీద. అరే అది 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 నా మాట వింటాను. అబ్బా మంచి పొరగాడు. పొరి చీర లాగొట్టి అబ్బా అయ్యో పక్కన ఒక రౌడీ షీట్ లేచిండు. ఏంద్రా నీ అమ్మ లొల్లి పెడతావు, పొడుతా. ఏంది పొడుతావా? దున్నపోతున్నట్టున్నావు, పొరి నాగబడుతా అంటే చూసుకుని నవ్వుతావు. నీట్లో పీనిగల నోట్లో మన కూడా ఈ సినిమా వద్దు నాకదు. సినిమా నుంచి బయటకు వస్తాడు. ఇక ఊరు వెళ్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఒక పెద్ద మనిషి పెడతాడు. అవన్నా గీ బస్సు ఎడబోతుంది? మల్లాడు. మళ్ళీ అడగాలనా? సరే మళ్ళీ అడుగుతా. అన్నా గీ బస్సు ఎడబోతుంది? మల్లాడు. మళ్ళీ అడగంటాడు. నేనేం అడిగినరా? నేనేం చెప్పినారా? బస్సు ఎడబోతారా అన్న? నేను మల్లాడు పోతా. మళ్ళీ అడగంటే ఇప్పుడు ఇక్కడ బస్సు ఉన్నదా అన్న? ఉంది. ఎడబోతుంది? మళ్ళీ అడుగు. రే ఈ బస్సు ఎడబోతుందిరా. అరే మళ్ళీ అడుగురా. ఇప్పుడు ఇదేంది బస్ స్టాండ్, ఇక్కడ బస్సు ఉన్నది. ఆ బస్సు ఎడబోతుంది? ఇదేంది బస్ స్టాండ్, అదేంది బస్సు. మళ్ళీ అడుగు. రే నీ నోట్లో మన్ను వాడ, నేను ఎత్తుకోపోను, నేను కట్టుకోపోను. ఇంకా బస్సు ఎడబోతారా? అరే నీ నోట్లో దుమ్ము వాడని వరదా. మళ్ళీ అడుగు. అన్న నువ్వు ఎవరే అన్న? నేను బస్సు డ్రైవర్ అన్న. డ్రైవరా అన్న? ఈ అవలగారిది కొడుకుని ఇంతసేపు ఉండి ఏమడిగినా బస్సు ఎడబోతారా అన్న? అవలగాన్ని అడుగుతావా? నన్ను అడుగు, నేను చెప్తా. ఎడబోతుంది అన్న బస్సు? మళ్ళీ అడుగు. అరే ఆ బోర్డు మార్చురా, అడ్రస్ మారింది, బోర్డు మార్చు. ఏంది కాక అది ఊరి పేరా? బోర్డు మార్చిర్రా? అవును. ఇప్పుడు ఎడబోతా సార్? రేపు అడుగు. అరే రేపు అడుగుతా. నీకు తెలుసో తెలుసు, నాకు రవీణకే తెలుసు. ఏమనుకోతానా, నేను ఓపెన్ అయిపోతున్నా ఈ రోజు. రవీణ 250 సినిమాలు చేశారు తెలుసా? 250 సినిమాలు చేశారు, అన్ని చిల్లర జూబ్లీయే. నమ్మరా? మీరు అత్తరిని దారి సినిమాలు చూసారా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా రే అన్న? చెప్పాలన్నా లేదన్నా? ట్రైన్ సీన్ ఉంటుంది చూసారా? రవీణ లేకపోతే ఆ సీనే లేదు. రవీణ తెలుసా ట్రైన్ డ్రైవరు? పాప్కాన్ తింటుంటా. అంతెందుకు, మగధీర సినిమా చూసిరా? అరే అత్తరింటి దారేది ఓకే, కానీ మగధీర ఎందుకు రావు? చెప్పాలన్నా? ఎందుకు చెప్పుకుంటున్నావు అని? పబ్లిసిటీ అవసరం మనకి. 100 మంది చంపే సీన్ ఉంటుంది, బాణాలు ఇట్లా పడుకుంటారు చూసారా? లాస్ట్ లో బాణంతో వెనక్కి తిరిగి ఈపుకోకుంటుంటాడు. అంతెందుకు, రీసెంట్ వచ్చిన బాహుబలి సినిమా చూసారా? రవీణ లేకపోతే అసలు అంత పెద్ద యుద్ధం జరిగేది కాదు, కాలకే చచ్చిపోయేటోడే కాదు. బాహుబలి సినిమా అన్న క్యారెక్టర్ ఏందో తెలుసా? రానాకి బాహుబలికి కత్తి ఇచ్చింది రవీణే. అందుకే రవీణ ఈ రోజు నుంచి నువ్వు యాంకర్ రవి కాదన్నా, జనరేటర్ స్టార్ రవి. జనరేటర్ స్టార్ అమర్ రహే. జనరేటర్ లో ఫస్ట్ డీజిల్ అయ్యి
రాజమౌళి గారు వింటే ఆయనకి లక్కీ చార్మ్. నేను ఆయన ప్రతి సినిమాలో నేను ఉండాలి, ఒక కీస్ అందించడం, కట్ అందించడం, అందుకే హిట్ అవుతున్నాయి. డీజిల్ అయిపోయింది ఇప్పుడు, కంటెంట్ కూడా అయిపోయిందన్న. పో అయితే. మా యాదమ్మ రాజు అన్నా రవాణా, ఆ, ఈరోజు కంటెంట్ ఏం లేదన్నా. అత్త తాతే ఎట్లా బిహేవ్ చేస్తారు. నేను అత్త, నా కొడుకు శ్రీముఖి, నా కొడుకు నువ్వు. అత్త బాగా తాగి ఇంటికి వస్తుంది, వచ్చేటప్పుడు ఎట్లా బిహేవ్ చేసుకుంటూ వస్తుంది చూడు. ఇక మా ఇద్దరికి పెళ్లి చేసి ఒక గదిలో పంపించి అలాంటి కార్యక్రమం ఏం చెయ్యి. పోతుంది, బార్లో పోతుంది, చేయండే ఏముండే. కొడుక కొడుక బీరేవా కొడుక ఏ బీర్ రాదేం రాదు, పోనీ ఏదొస్తుంది బిడ్డ ఫుల్ తాగుతుంది, డాన్స్ చేస్తుంటది ఇక్కడనే. బ్లాక్ బాస్టర్ ఆగ్రా పోరాడా ఏం వేస్తున్నావు అయ్యాను. పోతా ఇంటికి పోతాను, నా కోడలేందో అది అది టూ ఏం చేస్తుందో. అరే కోడలా వసే ఏం తల్లి బయటికి వస్తలేదే. మళ్ళీ తాగి సచ్చింది ఇది. చెప్పొత్తా. అత్త అంటే వేంది ఇంత బుక్కలు నడుము పట్టుకుంది రాయ కొంచెము. అది నాడు మిరిగిపోతే బాగుంది. ఏమో తిని తిని ఇట్లా అయితే నాకు. నా మొగుడు సంపాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, పెడు. అట్లా నా తూరానా. నా కొడుకు మొదట్లో వచ్చినప్పుడు అమ్మా ఇది తిను అమ్మా ఇది తిను అమ్మా తెచ్చిచ్చాడు. ఇప్పుడు నీకు తెచ్చి నువ్వు ఎంగిలాకి తింటున్నా నేను. తూరానా ఏంటే టూదానా? వాడి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత నీ గురించి అన్ని చెప్పి కొట్టేస్తాను చెప్తున్నాను నిన్ను. ఎన్నన్నా చెప్పే నువ్వు టూదానా. నన్నే టూదానా అంటావు కదా. త్రీ దానా టూ అదే టూ టూ. అత్తమా తాగొచ్చినావు కాబట్టి మళ్ళీ పొద్దున్నే మర్చిపోతావు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను విను. మొన్న నా కోసం 5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తెచ్చాడు. అమ్మా నా కొడుకు దొంగ చచ్చినట్టు కొడుకు. నీకు 5 లక్షలు ఇచ్చిందా? నా ఆస్తి మొత్తం తలగొట్టింది నా కొడుకు. మొత్తం తాయి నా కొంప కొలేరు చేసింది అమ్మా. ఇది తాగొచ్చింది నువ్వు, వాసన వస్తుంది ఇక్కడ వరకు. నన్ను వాసన వస్తుంది ఎట్టు నా కొడుకు రాని టూదానా అంతంగా చెప్తా. వచ్చిందమ్మా నా కొడుకు టూ కొడుక ఎటుపోయినా. హలో అమ్మా, దా దోమలు అమ్మా. ఏమైందమ్మా? పెళ్ళం నా ఏమన్నావే? నేను ఒక్క నిమిషం ఉండకూడక మీ మధ్య నేను చుచ్చు పెట్టినట్టు. నేను ఇంకోసారి చెప్పా, అమ్మతోని తలెత్తి మాట్లాడొద్దు, నోరెత్తి మాట్లాడొద్దని. అమ్మా నువ్వు పోయి పండుకో, పో, రాత్రి లేట్ అయింది పో. అయ్యో అయిన బిడ్డ రేపు పొద్దునేంట నువ్వు పొట్టు కొడుక. ఎప్పుడు వస్తారు 2 బీర్లు దాకా వస్తుంది అంతే. కొడుక పాన్ తీసుకురావా. నువ్వు అడుగుతావని ముందే తీసుకొచ్చమ్మా. ఇంత చిల్లర ఫ్యామిలీ వాళ్ళని చేసుకుంటాను అనుకోలే నేను ఎప్పుడు. మేము కూడా చిల్లర ఫ్యామిలీ అనే వెతికి నేను తెచ్చుకున్నాం. కొడుక పో కొడుక, ఇక నువ్వు మస్తు మాట్లాడుతున్నాను నేను. ఒక్క నిమిషం నోరు మూయి, నువ్వు మాట్లాడకు. ఇక పోరిగా నీకు నాకు ఇద్దరికి మధ్య కొడుక. అత్త కొడుకు మధ్య ఇట్లా డిస్కషన్ ఉంటుంది. అదే ఒకడు బస్ లా తాగి ఎక్కితే ఆడ ఎట్లా బిహేవ్ చేస్తాడు చూడండి. ఆడ ఎన్ని చీర కూర్చున్నా ఎన్ని ఖాళీ ఉన్నా కానీ కూర్చోడు ఆడు. ఏ బాబు టికెట్, ఏ తమ్ముడు టికెట్ తీసుకో. అరే ఏడికెళ్ళి వస్తారా తాగి? బార్కెళ్ళి వచ్చిన కొడుకు. పోనీ కానీ టికెట్ ఏడుకోవాలి, మా ఇంటికి పోవాలి. మీ లేడరా మా ఇంటి కాదు. ఫస్ట్ టికెట్ పైసలు తీసుకో అయితే. ఓకే 10 రూపీస్. అరే ఏడో పెట్టినారా బాయ్, 10 రూపీస్ దొరుకుతలేవు. అన్నా ఇంటి వాడు నా పిల్లని అడిగేస్తా. నేను ఇట్లా ఎడ్యుకేటెడ్ ఏమనుకో. అరే
ఎక్కిందే ఇప్పుడు 7 రూపాయలు ఇలా చేయలేవు, తాగిందేమో చీప్ లిక్కరు వచ్చి బస్సులో ఇగో అంటే నన్ను అంతేగాని చీప్ లిక్కర్ గీక్ లిక్కర్ అన్నాం అనుకో ఇక బస్సు మొత్తం ఒకటి చేసి ఇక కక్కి నా పిల్లలు ఇట్లా భయపడుతున్నా నా కక్కుడికి గమ్ము నడుపు బండి ఏ దిరా బస్సు దిగు ఇదన్న కడుపు నొస్తుందన్నా ప్లీజ్ ఇట్లుంటా నా బస్సులో కండక్టర్ తాగితే నేను బార్కి వచ్చినా బార్లో పెట్టారు సర్దాం అనుకో బెరర్ సార్ చెప్పండి సార్. ఒక కేసు బీర్ తీసుకురా ఇగో దాగు. తీసుకొచ్చి దాతాడు లోడ్ అయిపోతాడు అని పిలుస్తాడు సార్ 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 అరే నేను ఏం చెప్పలేదు నీకు బీర్లు చెప్పినావు. నువ్వేం చెప్పినావురా బీర్లు చెప్పినా. సరే పైసలు లేవురా రే పైసలు 100 రూపాయలు ఇచ్చి లేవురా ఏమో గండి పిల్లి గాడిద కూడా 10 రూపాయలు ఇచ్చి 100 అంటారా? అప్పుడప్పుడు మనం చేసే చిల్లర పనులేంటి? అప్పుడప్పుడు అందరూ చేస్తారు, నువ్వు ఎప్పుడు చేస్తావు ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతానికి మన దేశంలో చిల్లరకే వాల్యూ ఉంది కాబట్టి. పడుకున్న కుక్కని రాయితో కొట్టి బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకో. రవి నీ గురించి తెలిసిపోయిందిరా వాడికి. నాకు ఒక్కటి అర్థం కాదు, మా అన్న బొడ్డు ఎప్పుడు చూసాడు? ఎవరికి తెలుసు, ఈ మధ్య చూపిస్తున్నావేమో. కుక్క కాటు ఈడ, బొడ్డు చుట్టూ ఈడ. అయ్యో నెక్స్ట్ మంచి షాపింగ్ మాల్స్ పోయి అన్ని ట్రయల్ చేసి ఖర్చు కొనుక రావడం. ఖర్చు ఎక్కడ వేసుకుంటావు? ఈడ మాకు మొలతాడు ఉంటది, టెంట్ గిడ్డ వైపు ఒకటి అడ్డ వైపు నెక్స్ట్ శ్రీముఖి కోసం ఫస్ట్ చిన్న కవిత. వర్షంలో చినుకులు నువ్వే, మెరుపులో రాగం నువ్వే, నా కనులకు కలలు నువ్వే, నా ప్రతి జన్మలోనూ నా దేవత నువ్వే నువ్వే నువ్వే. ఆడు ఈ రోజు లైఫ్ లో ఫస్ట్ టైం చిల్లర పని చేసిండు. చెప్పినా కదా చిల్లరకే ఎక్కువ వాల్యూ. ఫ్రెండ్స్ తోటి గోవాకి వెళ్ళినప్పుడు ఆడుకుంటా అని చెడ్డీలో ఉసుకపోయడం. స్టార్ట్ చేయడం అంత బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేసి ఎంత కంపుగా ఎండ్ చేసినావు. కుసో నెక్స్ట్ ఫ్రెండ్ కూర్చున్నప్పుడు కింద పెన్ పెట్టడం. అరే దాని తర్వాత పెన్ను రాయదు కదరా. నెక్స్ట్ భయ్యా నా పేరు సూర్య. సూర్య ఒక్క నిమిషం, పెన్ను ఉందారా కింద పెట్టేది. తాత వండుకున్నప్పుడు లుంగిల సుత్తిలటం అంట పెట్టడం. అది పేరు చూస్తాంటారా గాలి. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళినప్పుడు అతని బండి పంచర్ చేయడం. అబద్ధాలు ఏం చెప్తున్నావు, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకుంటాడు? నెక్స్ట్ ఐఎమ్ భావన. ఇప్పుడు ఏం స్పీచ్ ఇస్తారండి? చెప్పండి. డాడ్ పడుకున్నప్పుడు డాడ్ చెవి దగ్గర పటాకాయలు పేల్చడం. మీ నాయనేనాయనా? నువ్వు నా డాడీ, పడుకో, నేను నీ చెవి దగ్గర వచ్చి పటాకులు కాల్చు. రెడీ కాల్చు. కింద పడుకో డాడీ. రే డాడీ పడుకున్నాడు, వచ్చి అందరం ఒక్కొక్క పక్క నుంచి ఒక్కొక్క పటాక పెడదాం. ఈయన మన డాడీ కాదు, ఈయన మన డాడీ కాదు, మన డాడీ కాదు, పక్కింటి అంకుల్. సారీ అంకుల్. నెక్స్ట్ అందరూ మార్కెట్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ చెడ్డీ లాగినప్పుడు. చూడడానికి బానే ఉన్నావు కదా, మంచి బట్టలు వేసుకున్నావు, మంచి షూస్ వేసుకున్నావు, అవసరం నా చెత్త ఆన్సర్లు. అదే దైవ దర్శనం. పెద్ద ఆఫీస్ కి ఇంటర్వ్యూకి పోయినప్పుడు కింద ఏం పెట్టినో తెలకుంటది. అప్పుడు సార్ మంచిగా క్వశ్చన్లు అడుగుతుంటే ఇట్లా పెట్టి ఇట్టిట గోకడం చేసే చిల్లర పని ఉంటది. అంటే మేమందరం గిటారిస్టులం. నెక్స్ట్ అమ్మమ్మ పోతుంటే కట్టబట్టి లాగి ఉరకడం. ఎదురుగా ఆడు మనవాడు ఉంటాడు, ఆడదే కడుగు బొమ్మ కొడతాడు. నెక్స్ట్ డాడీ జేబులోకి చిల్లర దుబ్బడం. చిల్లర పని, చిల్లరకే వాల్యూ ఉంది. నచ్చని అమ్మాయి మేకప్ కిట్ లో ఇచ్చింగ్ పౌడర్ కలపడం. ఏం బుద్ధి అది?
కాదు నాన్న, నా అలాంటిది పెట్టుకున్నది అనుకో, ఎపిసోడ్ చేయడానికి వచ్చినాను, మొత్తం గోకుంటే ఎర్రగా అయిపోతుంది. ఎందుకు? స్పీకింగ్ అవుతుందా? నెక్స్ట్ టాపిక్. వీడికి ఏజ్ బార్ అయిపోయింది అని ఏం చూస్తే అనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది? నిన్ను చూస్తే అనిపిస్తుంది బేబీ. భార్య మల్లెపూలు పెట్టుకొని వచ్చినప్పుడు భర్త మళ్ళీ నా అన్నప్పుడు నెక్స్ట్. ఫ్రెండ్ ని షకిలా సినిమాకి వెళ్దాం దారా అంటే వాడు శంకరాభరణ సినిమాకి వెళ్దాం అన్నప్పుడు. సార్, ఐ డోంట్ అండర్స్టాండ్, యూ వేర్ ఎ సూట్ బట్ ఆన్సర్స్ నాట్ సూటింగ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మన పటాస్ కావాల్సింది పంచే కాబట్టి చెప్పా. అమ్మాయిని చూసినా చెల్లెనం లేనప్పుడు. అంటే నాకు లేదా? నేను అమ్మాయిని చూస్తే నాకు చెల్లడం లేదా? లేదు, నేను ఏజ్ అయిపోయిన వాళ్ళని అన్నా. ఓ, అయితే నాకు ఫుల్ చెల్లడం. నెక్స్ట్. తుప్పలోకి తీసుకెళ్లి శ్రీరామదాస్ సినిమా చూపెట్టినప్పుడు. తుప్పల్లో తీసుకెళ్లి శ్రీరామదాస్ సినిమా చూపెట్టడం ఏంది? సరైన సినిమా చూపించచ్చు కదా. నెక్స్ట్. లవర్ కిస్ ఆడేటప్పుడు నేను గుడికోవాలని చెప్పాను. నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటది? చాలా రోజులయ్యింది, మరేమో ఒక్కసారి కొంచెం దగ్గరకు వచ్చి 500 కి చేంజ్ ఇవ్వా. నేను నిజంగానే గుడికి వెళ్ళి మొక్కుకోవాలి. సూపర్. మన ఫ్రెండ్ ని యోగాసనాలు చేద్దాం రావే అంటే అది నాకు శివాసనం ఒకటే వచ్చు అన్నప్పుడు. దావే యోగాసనాలు చేద్దాం, దా స్టేజ్ మీదకి రా. ఏ రావే సర్లే, చాలా రోజులైంది, నేను కొత్త యోగాసనాలు నేర్చుకున్నాను, రవిస్వామి నాకు నేర్పించాడు, దా కూర్చో. ఫస్ట్ ఆసనం, చెప్పులు తీయాలి. ఇట్లాంటి కొత్త స్టూడెంట్ మా గౌడన్న కూడా నేర్పేసి సన్నగా అన్నా ఇట్లా కాలు పెట్టన్నా, ఇట్లా ఇగో సింపుల్ అన్నా. ఫస్ట్ ఈ కాలు తీసుకొని ఇట్లా పెట్టు, ఈ కాలు తీసుకొని ఇట్లా పెట్టు. ఆ కాలి తొడ మీద, అవును కొవ్వు ఆపుతుంది కానీ ఆ కాలి తొడ మీద పెట్టన్నా. నా రెండు చేతులు ఇలా పైకి లేపి ఇలా ముందుకి వెళ్ళి నాకు ఒకటి వస్తుంది జంప్. ఇప్పుడు రెండు చేతులు ఇలా పెట్టి అట్లా పెట్టి ఒక 5 నిమిషాలు శవాసనం. నేనేమన్నాను? శవాసనం అని అన్నాను. శవాసనం అన్న వెంటనే ఒక శవం లేసింది మళ్ళీ. సూపర్, బాగా చేశారబ్బా యోగా, సూపర్. చాలా రోజుల తర్వాత వచ్చిన మా లక్కీ బాయ్స్ ని మాకు ఎంతో చూడాలని ఉంది కాబట్టి సునామీ గాల తరపు నుంచి వచ్చేస్తున్నారు లక్కీ బాయ్. మొగుడు పిల్లల ముచ్చట్లు ఎట్లుంటే చూద్దాం. మొగుడు పిల్లలు చాలా టైప్స్ ఉంటారు, బిత్తిరోళ్ళు ఉంటారు. ఇలా బిత్తిరోళ్ళ ముచ్చట్లు ఎట్లుంటే చూద్దాం. రచరవి గురించి చెప్తున్నారు. మొగుడు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుండు, క్యాంపుకి వస్తుండు 20 రోజుల తర్వాత. సరే లక్ష్మి వస్తున్నా, కిటికీ డోర్ ఇక్కడ ఉంది. ఇంతసేపు ఏంటి? బెడ్రూమ్ లో ఉన్నానండి. బెడ్రూమ్ లో ఉన్నావా? ఏం చూస్తున్నారండి? అదే ఇంకెవడైనా ఉన్నాడేమో అని చూస్తున్నా. మీరుండగా నేనేం చేస్తానండి? అదే కదే నా బాధ. నేనుండగా ఏం చేయవు, నేను పోయినాకనే అన్ని చేస్తావు. ఏవండి చెప్పు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటుండ్రు. అవును, పక్కింటి సుబ్బారావు నేత్రదానం గొప్పదంటుండ్రు. ఏమైంది? పొద్దుగాల నీ ముఖం చూసింటాడు గట్టినే అని ఉంటాడు. రాయే అమ్మ బొంద పెట్టనాడు. కొత్తగా వచ్చాం కదా కాలనీలోకి. పిల్ల ఎవడైనా ఎన్ని సంవత్సరాలు అయిందంటే 1 సంవత్సరం అయిందని చెప్తారా? అదేంటండి మనకు పిల్ల 5 సంవత్సరాలు పిల్లలు కూడా లేరు కదా. అందుకనే చెప్పేది. ఇప్పుడు ఎవడైనా వచ్చి పిల్ల 5 సంవత్సరాలు అయింది నీకు పిల్లలు లేరు, బాబు బంటి నీకు లేదా ఏంటి అంటే నా పరిస్థితి ఏంటి? ఇంకేముంది, సందులో చప్పట్లే.
నిన్ను చేసుకున్నాక నాకు మిగిలింది గాసప్పట్లే కాదు. ఏవండి 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 నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా లేరు కదా? పిచ్చిదారా ఎవరు చెప్పని చాలా హ్యాపీగా ఉన్నానే. అదేంటంటే నేను హ్యాపీగా మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు ఇంట్లో చాయ్ లేదని చాయ్ తాగడం మానేస్తావా? హోటల్కి వెళ్ళి అవుతాం. అందుకే నైట్ సావిత్రి ఇంటికి పోతున్నా. టీవీ చూస్తా నేను. ఏవండి కరెంట్ లేదు టీవీలో చూస్తున్నారండి మీరు? నేను టీవీని చూస్తాను, కరెంట్ తో నాకు పడింది టీవీనే చూస్తున్నా. కరెంట్ వచ్చింది, క్రికెట్ 6 జై. ఏవండి క్రికెట్ చూస్తున్నారా? లేదు క్రికెట్ వాచ్ చేస్తున్నా. క్రికెట్ మ్యాచ్ ఎలా చేస్తారండి? ఏదో వాటం పంచులు కాదు, ఇన్ని రోజులు దూరం అయింది, మళ్ళీ ఎందుకు వస్తున్నాం? చల్లగా వలుగుతుంది నీకు. ఏవండి ఏంది? ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 పడ్డాయి, మళ్ళీ విసిపెట్టు. ఏవండి ఏంటి? ప్రతి వాడు బ్యాట్ పెట్టుకొని వెళ్తాడు, ఒక్కడు కూడా కొట్టలేంటి? ప్రతి ఓడు బ్యాట్ పెట్టుకుని సెంచరీ కొడదామని వస్తాడే. నీలాంటిది ఏ బాల్ ఎట్ ఎత్తుందో తెలియక సెల్ఫ్ అవుట్ అయింది. ఇవ్వండి 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 ఇవ్వండి. మీకు బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? బ్యాటింగ్ అంటే ఇష్టమే. నాకెప్పుడో తెలుసులే. ఇంతకీ నీకేమంటే ఇష్టమో? కామెంటరీ. ఇంకా నయం, వాడిని పెళ్లి చేసుకున్నావు కాదు, ఫస్ట్ నైట్ రోజు కూడా కామెంటరీ చదువుతాడు. ద బ్యాట్ ఇస్ కమింగ్, ద బాల్ ఇస్ గోయింగ్. ఎప్పుడు క్రికెట్ అని మార్చో మార్చో. మార్చి కాదు, ఇది నవంబరు. జరుగు జరుగు జరుగు. ఏంది ఇప్పుడు? ఏంటి ఇది? లబ్బర్ లెక్క ఇప్పిన కొద్ది సాగుతానే ఉన్నది. చెడ్డి ఎవరిది? ఇది పక్కింటి సుబ్బారావుది, గాలికొచ్చి ఎగిరి పడ్డదేమో అండి. చౌడా వలుగుతుంది. పక్కింటి సుబ్బారావు ఏ ఫ్లోరు? ఫస్ట్ ఫ్లోర్. మనదే ఫ్లోరు, 3rd ఫ్లోర్. వాడు పక్కింట్లో ఉంటాడు. చెడ్డి పైకి ఎలా వచ్చింది? కిందికి వెళ్ళి గాలి వచ్చిందేమో అండి. ఆ చెడ్డి ఎవరిదిరా? ఫస్ట్ గాలికి ఎగురు వచ్చిందంట కింది నుంచి. కొంప తీసి మా గౌడ అన్నదా అని మర్చిపోయినా. చపాతీలు తీసుకురా. ఇగో చపాతీలు తిను నీ మొన్న డలైన్ పప్పియే పోండి. దీన్ని వచ్చామా వాడ పప్పియే అదేనా? పోండి. అవ్వ పప్పు అంటే ఆ పప్పు కాదే, చపాతీ ఇచ్చినావు. పప్పు ఎవడిస్తాడు? ఈ పప్ప అని తెలక పక్కింటి సుబ్బా పప్పి పప్పి అంటే ఈ పప్పు ఇచ్చానండి. ఇవ్వండి 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 ఇవ్వండి. నాది బర్త్డే ఉంది, ఒక మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఇప్పటికిప్పుడు నీ హిమాలయకి వెళ్ళి మంచి వెళ్ళదే. అలాంటి మాట మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? ఇంకెలా మాట్లాడాలి? మొలతాడు లేక మొగుడు వస్తే పెళ్ళం వచ్చి పుస్తకాలు తాడడినట్టు. ఏవండి పిల్లలు బంగారం బంగారం అని పిలుస్తారు, దగ్గరికి వస్తేమో దూరం పెడతారు. కాళ్ళకున్న పట్టీలు బంగారం మాత్రం మెల్లో వేసుకుంటామా? కాళ్ళకే వేసుకుంటాం. పక్కింటి వాళ్ళు చూసారా ఎంత అన్యోన్యంగా ఉన్నారు? మీరు ఎందుకున్నారు? వాళ్ళకు మనకు పోలికేంటే, వాళ్ళేమో వేసి మనమేమో నానేసి. అయినా అది అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన బండిలా భలే ఉంటది, నువ్వు తొక్కి పడేసిన సైకిల్ లా. ఏదైనా ఎక్కి తోలాల్సిందే కదండి. అవునా? అయితే కారు ఎక్కేస్తానులే. ఎక్కుతానే తాళ వేసుకోవడం మరి మొగుడు. దేనికే? కారు కండి. తాళాలు బద్దలు కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటేనే నాకు. అన్ని తాళాలు బల్ల కొట్టండి మీరు, నన్ను మాత్రం నన్ను వదిలేయండి, నేను పోతా మా పుట్టింటికి. కర్రీదానా కథలు పడుతున్నావేమే? విడాకులు ఇస్తాను పోతా, నువ్వు ఎట్లా వండుకుంటావు నేను చూస్తా. అరే పోసపోయిందమ్మా, ఏమన్నా వండుకోలేము మొగలం? ఎన్ని కర్రీ పాయింట్లు ఉన్నాయి బయట? సూపర్ సేల్ అవుతున్నాయి మీ మొక్కలు. వండుకో చూస్తా. ఏం చూస్తాను? వంటాను ఒక చూస్తున్నా. సరే ఏం చేస్తున్నావురా? అదే బెండకాయ కర్రీ చేస్తున్నా. టమాటాలు ఎన్ని వేయాలి? తగినంత. అల్లం పేసేవే. సరే ఏం చేస్తున్నావు? అంటే అల్లం వేయమన్నావు, అల్లం వేసిన పేస్ట్ కనబడతలేదు. అరే ఎందుకు కదా ఆయన చూడు ఇట్టా 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 కొట్టుకుంటుంది గంట నుంచి. ఆయనకు అలవాటేలే చిన్నప్పటి నుంచి ఇదేలా అన్నావు. మీ గురించి చెప్తే ఎట్లా అయిపోతావు బతుకులు చూపిస్తా చూడు. సోమవారం సొమ్ములు అంటారు, మంగళవారం మ్యాట్నీలు అంటారు. ఇవి రెండు కాదంటే బుధవారం బూతులు తిడతారు బిడ్డ. ఇక బుధవారం బుద్ధులు మార్చుకొని గురువారం గుండెలు చేసుకుని కూర్చుంటే శుక్రవారం వచ్చి సుఖం లేదంటారు. ఇక శనివారం వచ్చి శని లెక్క నెత్తిందా కూర్చుంటారు బిడ్డ. ఇక ఆదివారం అంతా ఉన్నా ఏమీ లేదు. ఏముందాడా? నిన్ను కాదే మీ అయ్యని తిడతా, ఇందాక చెప్పినా కదా. అయ్యని తిడతావు మరి ఆడు మ్యాట్రిమోనీలో అమ్మాయి ఫోటో పంపుతా అన్నాడు, అమ్మమ్మ ఫోటో పంపాడు. అది నువ్వు. నేనేం చేస్తా, నా బట్ట తలకు నువ్వు